మస్తాన్ సాయి ఎప్పుడైతే పరిచయం అయ్యాడో లావణ్య జీవితం అక్కడి నుంచి నాశనం అవటం మొదలైంది. నా భార్యకు నాకు మధ్య గొడవ పెడుతుంది లావణ్య అని చెప్పి మస్తాన్ సాయి అంటాడు. లావణ్య ఏంటో నిరూపించడానికి ఇదంతా చేశాను కూడా శేఖర్ భాష అంటాడు. నన్నేమో మస్తాన్ సాయి మోసం చేశాడని చెప్పి కూడా లావణ్య అంటుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు చెప్తున్నది నిజం, ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఆ అమ్మాయిని కూడా ఇరికించి వాళ్ళ మీద పెట్టిన కేసుల నుంచి తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నంగా ఇంటెన్షనల్ గా చేశారు దీన్ని. ఉంటున్న ఇల్లు మరి రాజశేఖర్ అమాయకుడు కాదు కదా, వీళ్ళిద్దరు అమ్మేస్తుంటే. వీళ్ళిద్దరూ అమ్మేస్తున్నారంటే రాజ్ తరుణ్ కూడా మాట్లాడుకోవచ్చుగా. రాజ్ తరుణ్ గాని, మస్తాన్ సాయి, శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు ఒకటేనా? హీరో నిఖిల్ కి ఏంటి సంబంధం ఇందులో? ఈ వీడియోలో చూస్తే నిఖిల్ కూడా అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నాడు. నిఖిల్ కి ఇప్పుడు ఈ గ్యాంగ్ కి ఏంటి సంబంధం? మత్తులో తూగుతున్న యువతరం అనే పేపర్ మీద డ్రగ్స్ కొడుతూ ఉన్నారండి. అది వశీకరణ కూడా చేస్తారు వీళ్ళు. డ్రగ్స్ వశీకరణ చేసుకునే దాని గురించి వాళ్ళ ఆడియో కావాలంటే మీకు పంపిస్తాను. వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. గుబులు పుట్టినప్పుడల్లా మన గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. లావణ్య రాజ్ తరుణ్ వివాదం కాస్త ఇప్పుడు మస్తాన్ సాయి వరకు వచ్చి ఆగింది. ముఖ్యంగా లావణ్య న్యాయవాది నాగూర్ బాబు గారు ఉన్నారు. నమస్తే నాగూర్ బాబు గారు. నమస్తే అండి. ఏంటంటే ఈ కేసు ఒక గందరగోళం కనిపిస్తుంది. మొదట రాజ్ తరుణ్ లావణ్య వివాదం నడిచింది. ఇప్పుడు మస్తాన్ సాయి సీన్ లోకి వచ్చాడు. ఇతని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఆ కేసు స్టేటస్ ఏంటంటే ఇప్పుడు ఏం నడుస్తుంది? ముఖ్యంగా లావణ్య ఎలాంటి ఆరోపణలు చేస్తుంది ప్రధానంగా? అంటే ఆరోపణలు కాదండి ఇవి. యాక్చువల్ గా నిజంగా ఆ కంప్లైంట్ లో మెన్షన్ చేసిన ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. సో ఎవిడెన్సెస్ తో పాటు సబ్మిట్ చేసింది అనమాట పోలీసు వారికి కంప్లైంట్ లో. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి 2022 వరకు లావణ్య, రాజ్ తరుణ్ అండ్ రాజ్ తరుణ్ ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు. ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఎలాంటి గొడవలు లేవు. మీడియా సమక్షంలో కూడా ఎలాంటి గొడవలతో వాళ్ళు ఎప్పుడు రాలేదు. చాలా వాళ్ళు 10 సంవత్సరాలు ట్రావెల్ చేసినా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ 2022 సంవత్సరంలో ఎప్పుడైతే వీళ్ళ లైఫ్ లోకి ఉన్నిత్ రెడ్డి అంటే చింటూ అనే వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడో, సో వీళ్ళ సంబంధాలు కొంచెం చెడడం వల్ల సో అది పెద్దగా డిస్ప్యూట్ అయిపోయి వీళ్ళ కుటుంబాలు కేసులు పెట్టుకునే వరకు, రాజ్ తరుణ్ మీద అలిగేషన్స్ వేసుకునే వరకు ఇలా ఒక పెద్ద డిస్ప్యూట్స్ అనేవి తెర మీదకి రావడం జరిగినాయి అనమాట. అంటే చింటూ ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇందులో? ముఖ్యంగా చింటూ అంటే ఇతను ఒక డ్రగ్ పెడలర్ అండి. డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. ఆ విషయం వీళ్ళకి కూడా తెలియదు. ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి కేసు జరిగింది కదా ఇక్కడ హైదరాబాద్ లో డ్రగ్స్ కి సంబంధించి. సో ఆ కేసులో ఇతను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అనమాట. సో ఈ డ్రగ్ సప్లైర్స్, పెడ్లర్స్ దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నాడు అతను వీళ్ళ విల్లా దగ్గరికి వచ్చి ఒక గెస్ట్ హౌస్ కావాలి, ఈ గెస్ట్ హౌస్ లో మేము తీసుకుంటామని మస్తాన్ ద్వారా రావడం జరిగింది. మస్తాన్ కూడా అక్కడికి వచ్చాడు. మస్తాన్ సాయి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఒక డిస్కషన్స్ మామూలుగా జరిగింది. తర్వాత ఒక పార్టీకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు పరిచయం మస్తాన్ సాయి. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ లో జరిగినటువంటి స్టోరీ అండి. 2022లో అప్పుడు అలా జరిగిపోయింది అనమాట. అయితే ఈ 2022 తర్వాత మస్తాన్ సాయి అక్కడికి విల్లా, తన గుంటూరులో మా చెల్లి పెళ్లి జరుగుతుంది, అక్కడికి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. లావణ్యాన్ని ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ తన మీద లైంగిక దాడి జరిగింది. అప్పుడు FIR కూడా నమోదైంది దానికి సంబంధించి. ఎన్ని వీడియోస్ ఉన్నాయండి అందులో? ఎంతమంది మహిళల్ని మస్తాన్ సాయి మోసం చేశాడు? ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేమండి. అది 4 TB హార్డ్ డిస్క్. పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు ఆ 4 TB హార్డ్ డిస్క్ పోలీసు వారికి ఈ అమ్మాయి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసింది లావణ్య. కానీ పోలీసు వారు అరెస్ట్ చేసినప్పుడు అతని డివైజెస్ ఒక 4 దొరికినాయి. ఒక ల్యాప్టాప్ దొరికింది, ట్యాబ్ దొరికింది. అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఎక్కడైనా బగ్స్ ఉన్నాయేమో, అతని హ్యాకర్ బగ్స్ ఏమన్నా ఉన్నాయని సెర్చ్ చేయగా మస్తాన్ సాయికి సంబంధించిన ఒక కీలకమైన ఫోన్ నెంబర్ కలిగినటువంటి ఐఫోన్ అక్కడే ఇంటెన్షనల్ గా దాచిపెట్టెళ్ళాడు. ఒక హార్డ్ డిస్క్ ను కూడా దాచిపెట్టెళ్ళాడు. వాటిని కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. వాటిని ఓపెన్ చేస్తే, అంటే తన జీమెయిల్ అకౌంట్ ని యాక్సెస్ చేసి ఓపెన్ చేస్తే ఈ శేఖర్ భాష అనే వ్యక్తి మస్తాన్ సాయితో కొల్యూడ్ అయిపోయి లావణ్య ఇంట్లో 135 గ్రాములు డ్రగ్స్ పెట్టి తన డ్రగ్స్ కేసులో ఇరికించారు అనేటువంటి ఆధారాలు దానిలో క్లియర్ గా ఎవిడెన్సెస్ దొరికినాయి పోలీసు వారికి. సో దీనికి సంబంధించి ఇప్పుడు డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది కాబట్టి అవి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎంతో మంది మహిళలు డ్రగ్స్ కి బానిసలు చేస్తూ, ఎంతో మంది మహిళలు డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు అందులో స్టోర్ చేసుకుంటూ, చాలా మంది వ్యక్తులకు సంబంధించిన కంప్లైంట్ లో మెన్షన్ చేసినట్టుగా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కానీ అవి కానీ అందులో స్టోర్ చేసుకుంటూ, హ్యాకింగ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేయడం వల్ల అసలు పోలీసులే నివ్వెరపోయారు అనమాట అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత. అందులో ఉన్న వీడియోలు చూసి. అవును,
అంతమంది మహిళల వీడియోలేంటి? అసలు ఈ హ్యాకింగ్ టెక్నాలజీస్ ఏంటి? ఇంతమంది ఇందులో ఎందుకున్నాయి? ఇంకా అసలు ఈ డివైసెస్ అన్ని ఓపెన్ అవ్వలేదు. ఇవన్నీ ఓపెన్ చేస్తే ఇంక ఏంటి పరిస్థితి అన్నట్టుగా పోలీస్ స్టేషన్ వాడు ఇమ్మీడియేట్‌గా రిమాండ్‌కి పెడితే, రిమాండ్‌కి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ జైల్‌లో ఉన్నాడు. ఒక డివైస్ ఓపెన్ చేస్తేనే ఇన్నున్నాయి. ఇంకా క్లౌడ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఐక్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రైవేట్ సేఫ్స్ ఉన్నాయి. ప్రైవేట్ సేఫ్స్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వాటితో పాటుగా ఇప్పుడు యాపిల్ డివైసెస్ అన్నీ కూడా అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. అతని అపియరెన్స్ ఇన్వెస్టిగేషన్ అంతా అకౌంట్లో జరగాల్సిందే. ఆ తర్వాత ఈ డ్రగ్స్ వీడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అసలు ఈ డ్రగ్స్ పార్టీస్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఈ మస్తాన్ సాయి శేఖర్ భాషతో కొల్యూడైపోయి తన ఇంట్లో 135 గ్రాముల డ్రగ్స్ పెట్టాలని ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు? దాన్ని పర్చేజ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నిత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ కోణంలో దర్యాప్తు చేస్తూ దీంతో పాటు నార్కోటిక్స్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి గుంటూరు వెళ్లి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ డ్రగ్స్ స్కామ్ అనేది ఇలా బయటకు వస్తూ ఉంది. లావణ్య ఒకటే చెప్పిందండి క్లియర్ గా కంప్లైంట్ లో, నేను నా జీవితాన్ని మస్తాన్ సాయి పరిచయం వల్ల కోల్పోయాను. నేను బాధితురాలు, నేను మంచిదాన్ని ఎక్కడ అనడం లేదు. ఇప్పుడు కొన్ని ఆడియోలు వీడియోలు అన్ని వస్తూ ఉన్నాయి. నేను మంచిదాన్ని అనడంలా, నా క్యారెక్టర్ ని మంచిది అని చెప్పడం. ఎవరండి లావణ్య సంబంధించిన వీడియో ఆడియోలు కానీ వీడియోలు ఎవరండి? అది బయటకు ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలియట్లేదండి. మస్తాన్ సాయి గ్యాంగ్ వీళ్ళంతా, దీంట్లో చాలా మంది గ్యాంగ్ ఉన్నారు. సో ఈ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఏ ఉద్దేశంతో అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిందో, నాకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ పెట్టుకొని నన్ను ఇలా వెబ్సైట్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏ ఉద్దేశంతో కంప్లైంట్ అయితే ఇచ్చిందో అది జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ లోనే రిలీజ్ చేసేసారు. ఇంకా ఎంతమంది మహిళలకి ఇలా జరగవచ్చు? ఎంతమంది డ్రగ్స్ పార్టీస్ నిర్వహిస్తూ డ్రగ్స్ పార్టీస్ పేరుతో పిల్లల్ని కానీ యువతల్ని కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ట్రాప్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మోటివ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రాజ్ తరుణ్ విల్లాలో తను ఉంటుంది. వీళ్ళందరి మోటివ్ ఇప్పుడు మస్తాన్ సాయి కానీ ఇంకొకళ్ళు కానీ శేఖర్ భాష కానీ వీళ్ళందరి మోటివ్ ఆ విల్లాలో నుంచి వెకేట్ చేసి ఒక తప్పుడు కేసులో నుంచి విరికించి, ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది, తప్పుడు కేసులో ఇరికించి జైల్లో ఆల్రెడీ 2-3 కేసుల్లో ఉంది కాబట్టి హై క్వాంటిటీలో డ్రగ్స్ పెడితే మళ్ళీ బెయిల్ కూడా రానికుండా చేయొచ్చు, రిపీటెడ్ అఫెండర్ గా చూపించాలనే ప్రయత్నం చేశారు. ఆటోమేటిక్ గా దాన్ని ఎంతకో కొంతకి సేల్ చేస్తారు, వాళ్ళిద్దరూ పంచుకుంటారు. అది వాళ్ళ కుట్ర క్లియర్ గా. మధ్యలో రాజశేఖర్ కదా అది ఉంటున్న ఇల్లు, మరి రాజశేఖర్ అమాయకుడు కాదు కదా వీళ్ళిద్దరు అమ్మేస్తుంటే. వీళ్ళిద్దరూ అమ్మేస్తున్నారంటే రాజ్ తరుణ్ కూడా మాట్లాడుకోవచ్చుగా. వీళ్ళు ఆల్రెడీ రాజ్ తరుణ్ తో కూడా కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా, మాట్లాడుతున్నారుగా. రాజ్ తరుణ్ తోటి కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, రాజ్ తరుణ్ తోటి మస్తాన్ సాయి మాట్లాడుతూ ఉన్నాడు, రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ భాష ఉన్నాడు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే తమను వికెట్ చేయించాలనే ఉద్దేశం. మీరు అంటున్నది ఇప్పుడు రాజ్ తరుణ్ గానీ మస్తాన్ సాయి శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు ఒకటేనా? వీళ్ళ ముగ్గురు కలిసే లావణ్యని మోసం చేశారంటారా? అంటే రాజ్ తరుణ్ కి ఒక బాధ అయితే ఉంది ఆ రోజు జరిగిన కేసులను బట్టి, వాటిని బట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళు అతనికి లేనిపోనివి చెప్తూ కుట్ర పన్ని ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే ఆయన అష్యూరెన్స్ ఇచ్చి ఉంటాడు, ఓకే మీ ఇష్టం, మీరు ఎలాగో చేసుకొని నా ఇల్లు నాకు ఇప్పించున్నారనే చెప్పు ఉండాలి, లేదా మీరు ఎంతకో కొంత కమ్మి నాకు ఎంతో కొంత ఇవ్వైనా చెప్పు ఉండాలి. ఇలాంటివి జరిగినాయి కాబట్టి తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరు కల్పించి ఉండబట్టి తన భయభ్రాంతులకు గురైపోయింది, తన మీద దాడి జరిగింది. ఇంత క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ అన్ని పోలీసు వారి దగ్గర ఉన్నప్పుడు వీడియోలతో డ్రగ్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు, ఎలా తీసుకొచ్చి పెడుతున్నారు, ఆడియో కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఇప్పుడు రేపు ఫోరెన్సిక్ వెళ్తాయి కదా డెఫినెట్ గా. హోటల్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ కొడుకు ఉన్నాడు ఇందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ చిన్న కొడుకు కూడా ఇందులో పేరండి కాజా. అతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇందులో ఈ కేసులో లావణ్య ఇష్యూలో? తను కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీలో అన్నట్టు ఇప్పుడు ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందో 5 వ్యక్తుల్లో 2 దొరికారని చెప్పారు కదా, దొరికిన వాళ్ళలో కాజా కూడా ఉన్నాడు. డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా కాజా అనమాట. అంటే కాజా డ్రగ్స్ సరఫరా చేశాడు వీళ్ళకి? అంతేగా. ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి బస్సు ద్వారా పంపించడం, కాజా 5 వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టీ చేసుకోవడానికి రావడం, ఆ పార్టీలో డ్రగ్స్ ఉండే విధంగా చూసుకోవడం, లావణ్యని అక్కడ ఇంటెన్షనల్ గా ఇరికించాలనే ప్రయత్నంలో అతను కూడా భాగమై ఉన్నాడు. కాబట్టి స్పాట్ లో అంటే తన మీద దాడి జరిగి ట్రెస్పాస్ చేసి అక్కడ ఉండి అంత న్యూసెన్స్ చేసినందుకు, హార్డ్ డిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినందుకు, వీటన్నిటికి సంబంధించి సెక్షన్స్ వైజ్ గా అతను వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. అతనికి 41 నోటీస్ పంపించారు. వాళ్ళ కాన్వర్సేషన్ ఒకటి రిలీజ్ అయిందండి ఈ రోజు. దానిలో ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వశీకరణ ఎలా చేయాలి దాని గురించి కాన్వర్సేషన్ వాళ్ళిద్దరు వశీకరణ చేసుకునే దాని గురించి వాళ్ళ ఆడియో కావాలంటే మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈ వశీకరణ ఎవరికైనా ఒకటైనా దాంట్లో పాయింట్స్ ఉంటాయి, కొంచెం ఈ అమ్మాయి ఇలా చేయాలి అలా ఉండాలి, మన ఇష్టం అన్న, మనం ఇష్టం వచ్చింది కోరుకున్నాయి. ఓకే మనం ఎలా కావాలంటే అలా అయింది. అది వశీకరణ అంటే ఇంకా మన మాట ఎవరి మీద చెడుకు వాళ్ళ మాట విన్నట్టు. ఒకటేమో వీడికి చాలు కన్నా అసలు
ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అదే 2 కూతుర్లు ఉన్నారు. నా దీంట్లో ఒకటి అన్నా నాకు. సరే కానీ ఏముంది ఒకటి తీసుకో. మనకి అట్లా అంటే ఇప్పుడు వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. అదే అన్న, అది వింటారు. నీ ఇది చేస్తే నీ మాట, నా ఇది చేస్తే నా మాట వింటారు. అది గుబులు పుట్టినప్పుడల్లా మనం గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. గుబిలి మనం సిట్ అండ్ సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ అవ్వాలి. మనం చెప్తే సిట్ అండ్ సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ పక్కా, అది 100%. నీకు కావాలి అబ్బాయికి, వేరే ఏం అక్కర్లా. యుఎస్ దాకా వెళ్ళిద్దాం మరి గాలి. యుఎస్ లో ఎవరు ఉన్నారు? యుఎస్ లో ఒకళ్ళు ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు అడుగుతారులే ఉండు, వాళ్ళ హీరో ఏదో ఒకటి వాళ్ళ వస్తువులు ఏదో అడుగుతారన్నా. వస్తువులు అంటే ఇప్పుడు యుఎస్ నుంచి రావడం కష్టమైంది కాదు. వీళ్ళు ఇంత ఉన్నారేంటి సార్? వీళ్ళందరూ ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అదే కదా, ఇప్పుడు వాళ్ళే కాదు, కుమార్తెల మీద అమెరికాలో ఉన్న మహిళల మీద ఈ పోలీస్ కేసుల నుంచి ఇవన్నీ మనం పడలేవరా, మనం మహిళ కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి అని అంత క్రిమినల్ మైండ్ తో వాళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి చెప్పండి. ఎంతమంది మహిళలు, ఇప్పుడు నేనేమంటానంటే తన భార్యదైనా సరే హార్డ్ డిస్క్ లో ఉండడం తప్పే అంట. ఎందుకంటే రేపు ఈ లావణ్య తీసుకుంటే అంటే మీకున్న సమాచారం వశీకరణ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తారు, డ్రగ్స్ బానిసలు చేస్తున్నారు అమ్మాయిల్ని, వాళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా టార్గెట్ ఏంటి? వాళ్ళని వశీకరణ చేయడం ఏంటి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పిల్లలు అన్నారు మీరు, వాళ్ళ కూతురుని వశీకరణ చేయడం ఏంటి? అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అదే కాన్వర్సేషన్ ఉంది అక్కడ చాలా క్లియర్ గా ఆడియోలో. ఎవరి మీద వశీకరణ చేయాలంటే వాడి మీద ఎందుకు, వాళ్ళిద్దరు కూతుర్ల మీద చేస్తే మనకు లోబడి ఉంటారు అంటే వాళ్ళ మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. మీద చేయాలి, వీళ్ళ డిస్కషన్స్ ఇవి. సో వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. పోలీస్ వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నా, ఒకళ్ళ మీద 4 కేసులు ఉన్నా కానీ చట్టాలంటే గౌరవం లేదు, ఎలా అయినా తప్పించుకోవచ్చు. ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే అదే హార్డ్ డిస్క్ లో తన మీద ఉన్న క్రిమినల్ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ప్రతిదానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. సో ఇంత డేంజరస్ గా వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని సొసైటీ మనం ఎలా చూడాలంటే, ఈ రోజు ఆడపిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులారా ఈ డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయి నాశనం చేసుకున్నట్టు ఒక లావణ్య జీవితం ఉదాహరణ మనకి. హీరో నిఖిల్ కి ఏంటి సంబంధం ఇందులో? ఈ వీడియోలో చూస్తే నిఖిల్ కూడా అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నాడు. నిఖిల్ కి ఇప్పుడు ఈ గ్యాంగ్ కి ఏంటి సంబంధం? నిఖిల్ కి ఈ గ్యాంగ్ కి ఎలాంటి సంబంధం లేదండి. కానీ ఉన్నిత్ రెడ్డి చింటూ అని ఉన్నాడు కదా, ఈ చింటూ గర్ల్ ఫ్రెండ్ కి నిఖిల్ కు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ కి కొంచెం పరిచయం ఉన్నట్టుంది. సీక్రెట్ గా తనకు తెలియకుండా తన ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియోని రికార్డ్ చేసినట్టు అందులో ఉందన్నమాట. అవి అసలు ఇతని హార్డ్ డిస్క్ లోకి ఎలా వచ్చినది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పటికి ఆ పార్టీలో లావణ్య లేదు, రాజ్ తరుణ్ లేరు. కనీసం వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఉండి ఏదో హార్డ్ డిస్క్ లో పెట్టారు అనుకోవచ్చు. కానీ అసలు అది కూడా ఎలా వచ్చిందంటే చాలా మంది ఉన్నాయి. ఇంకా అలా ఈ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను చాలా క్లియర్ గా హ్యాక్ చేస్తున్నాడు ఫోన్లు, లేదా ఏదైనా యువతల ద్వారా పంపించో వాళ్ళ డేటాను దొంగలిస్తున్నాడు అనేది మాత్రం అర్థం అవుతుంది. ఇప్పుడు లావణ్యకు సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వస్తున్నాయి. కొన్ని ఆడియోలు వింటుంటే ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుందా, ఇంత బరి తెగించి మాట్లాడుతుందా, ఇలా ఆలోచిస్తుందా, ఇంత దరిద్రంగా దారుణంగా అని చెప్పి కూడా లావణ్య ఆడియోలు వింటున్న వాళ్ళు అసహించుకుంటున్నారు. దీని వెనుక కుట్రకోణం అనేది అయితే ఉంది. తను తప్పు చేశారని ఒప్పుకుంది, తను సెల్ఫ్ కన్ఫెస్ అయ్యింది. నాలాగా ఏ మహిళ జీవితం మారకూడదు అనుకుంది కాబట్టి ఈ రోజు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఎవరు సమర్థించరు. ఒక మహిళ వచ్చి అలా చేయడం కానీ వాటిని ఎవరు సమర్థించట్లా, అని మేము సమర్థించము. తను కూడా నీ తప్పు ఒప్పుకోవాల్సింది అని చెప్పాం కాబట్టి ఈ రోజు తప్పు ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా మనం ఏం చేద్దాం? ప్రతి మనిషికి అవకాశం అయితే ఇవ్వాలిగా. ఇప్పుడు వాళ్ళు కుట్రపూరితంగా ఇరికించాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక దొంగతనం చేసి బెయిల్ మీద బయటకు వచ్చాడు, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రెండవ దొంగతనంలో తను చేయకపోయినా కానీ ఎక్కడో జరిగిన దొంగతనాన్ని తీసుకొచ్చి ఈ దొంగని ఇరికించాలంటే కుదరదుగా. ఇప్పుడు వీళ్ళు చేసే ప్లానింగ్స్ అన్ని అలా ఉన్నాయి. మేము దాన్ని ఖండిస్తున్నాం. లావణ్య ఆల్రెడీ సెల్ఫ్ కన్ఫెషన్ ఇచ్చేసింది. తను ఇప్పుడు మారుతుందా లేదా అనేది అది సెకండరీ, అది మనకు సంబంధం లేని విషయం. మా కాజ్ ఏంటి? అతన్ని అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్లోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది చూస్తున్నారు. ఎంతమంది మహిళలు ఇన్వాల్వ్ అయినారు చూశారు. ఎంతమంది మహిళలు వీళ్ళ బారిన పడ్డారో చూస్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ కుంభకోణం ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. అది ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది. తెలంగాణ పోలీసులు నిజంగా సమర్థవంతంగా ఈ కేసుని ఛేదించగలుగుతూ ఉన్నారు. సైబర్ టీమ్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, నార్కోటిక్స్ టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే మహంతి గారికి చెప్పాలి. నిజంగా
ఆయన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనమాట. మొత్తానికి లావణ్య అయితే తను తప్పుని ఒప్పుకుంది. ఇలాంటి అన్యాయం కానీ ఇలాంటి మోసం కానీ మరొక యువతికి జరగకూడదనే ఈ విధంగా ముందుకొచ్చి న్యాయ పోరాటం చేస్తుంది.